కొన్ని రెసిపీస్ కొంతమంది చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. అందులో ఒకటి ఎగ్ పులుసు అండి. మా హస్బెండ్ అయితే ఎగ్ పులుసు నిజంగా చాలా టేస్ట్గా చేస్తారండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. ఏం లేదండి, జస్ట్ ముందు మనమైతే ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఆ ఎగ్స్ని అనేది ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇట్లాగే ఆనియన్స్, టమాటా వేసి అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. అదేవిధంగా మనం కొంచెం ఉప్పు, కారం మనకు తగినంత అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక 5 మినిట్స్ ఇలా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలండి. నెక్స్ట్ మనం ఇప్పుడైతే చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ని అయితే ఇందులో వేసేసుకోవాలండి. చూసారా, నేనైతే ఫోర్క్తో ఈ విధంగా హోల్స్ పెడుతున్నానండి. ఇలా పెట్టడం వల్ల పులుసు అనేది ఎగ్ లోపలికి వెళ్ళి నిజంగా ఎగ్ చాలా టేస్ట్గా భలే ఉంటుందండి. కమ్మగా పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. చూసారా, ఈ విధంగా ఒక 10 మినిట్స్ అయితే మనం ఉడికించుకోవాలండి. ఈ పులుసు అనేది కొంచెం చిక్కబడితేనే టేస్ట్ భలే అనిపిస్తుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి. అంతే అండి, జస్ట్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ అయితే మనం ఇలా ఉడికించుకొని తీసేసుకోమనండి. ఇక చూడండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి.